ఖండాలు 8. అదేంటి 7 కదా, ఇప్పుడేంటి 8 అంటున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. అది నిజమే, కానీ కొత్తగా వీటికి మరో ఖండం జత చేరనుంది. పేరేంటో తెలుసా? జీలాండియా. మరి ఇప్పటి వరకు ఎక్కడుంది అనే డౌట్ మీకు రావచ్చు. ఇది సముద్రపు నీటిలో దాగి ఉంది, ఇప్పుడే బయటపడిందా అనే ఇంకో డౌట్ రావచ్చు. ఇంకా సముద్రం అడుగునే దాగి ఉంది. దీని గురించి ఇంతకు ముందే తెలుసు. చాలా కాలంగా శాస్త్రవేత్తలు దీని ఉనికిని ఊహిస్తూ ఉన్నారు. కాకపోతే ఇటీవలే కొత్త పటాన్ని రూపొందించారు. మరి దీని గురించి ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. అసలు దీన్ని ఖండంగా ఎలా చూడొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చుట్టుపక్కల ప్రాంతం కన్నా ఎత్తుగా ఉండటం, ప్రత్యేకమైన భూస్వభావం ఉండటం, చుట్టుపక్కల సముద్రపు అడుగు కన్నా భూభాగం పైపురం మందంగా ఉండటం, నిర్దిష్టమైన ప్రాంతం ఉండటం, ఇవన్నీ జీలాండియాకు ఖండంగా గుర్తించేలా చేశాయి. మరి ఇది ఎలా విడిపోయింది? గోండ్వానా విడిపోవటం మొదలైనప్పుడు జీలాండియా ఆస్ట్రేలియాలో కలిసే ఉండేది. ఆ తరువాత ఆస్ట్రేలియా నుంచి విడిపోయి జీలాండియాగా ఏర్పడింది. దీని భూభాగం సముద్రంలో నెమ్మదిగా మునిగిపోతున్నప్పుడు దాని ఆకారం కూడా మారుతూ వచ్చింది. పైకి తేలిన చిన్న ద్వీపాలన్నీ కలిసి చివరికి న్యూజిలాండ్ లో భాగం అయ్యాయి. అయితే జీలాండియా విస్తీర్ణం సుమారు 49 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. రెండో సూక్ష్మ ఖండమైన మడగాస్కర్ కన్నా 6 రెట్లు పెద్దది. అమెరికాకు చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్త బ్రూస్ పీటర్స్ లూయెన్డిక్ 1995లో జీలాండియా అనే భావనను, దానికి పేరును ప్రతిపాదించారు. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పమైన అరేబియా ద్వీపకల్పం భారత ఉపఖండం కన్నా జీలాండియా చాలా పెద్దది. సూక్ష్మ ఖండం కన్నా ఖండంగా గుర్తించడానికి అన్ని అర్హతలు జీలాండియాకు ఉన్నాయని ధృవీకరించారు. అది 1820 రష్యా నౌకలలో ప్రయాణిస్తున్న వారికి దూరంగా భారీ మంచు దిబ్బ కనిపించింది. అదే అంటార్కిటికా ఖండం. అక్కడి నుంచి ఆధునిక 7 ఖండాల భావన స్థిరపడిపోయింది. పాఠాల్లో ఇదే చదువుకున్నాం. యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఇలా ప్రపంచమంతా ఖండాలుగా ఫిక్స్ చేశారు. కానీ 2017లో కథ అనూహ్యంగా మలుపు తిరిగింది. జీలాండియా అనే కొత్త ఖండం ప్రవేశంతో 7 ఖండాల సిద్ధాంతం ప్రమాదంలో పడింది. ఆస్ట్రేలియాకు ఆగ్నేయంగా ఉండే ఇది 8వ ఖండం అనే భావన పురుడు పోసుకుంది. దీన్నే టి-రియు-ఏ మాయు లేదా టాస్మాంటిస్ అని కూడా అంటారు. నిజానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా జీలాండియా ఉనికిని ఊహిస్తున్నప్పటికీ 375 సంవత్సరాలుగా ఇది అదృశ్యంగానే ఉంది. ఎందుకంటే ఇది 94% వరకు పసిఫిక్ మహాసముద్రంలో 1 నుంచి 2 కిలోమీటర్ల లోతున మునిగిపోయి ఉంటుంది. మరి మిగతా 6% పైకి కనిపిస్తుంది. అదే న్యూజిలాండ్ దాని చుట్టుపక్కలుండే న్యూ క్యాలిడోనియా, నార్ఫోక్ ఐలాండ్, లార్డ్ హోవే ఐలాండ్ దీని మీదనే ఉన్నాయి. క్రమంగా జీలాండియా గుట్టు అంతకంతకు బయటకు పడుతుంది. భూ విజ్ఞాన, భూకంప శాస్త్రవేత్తలతో కూడిన అంతర్జాతీయ బృందం సముద్రంలోని సంగ్రహించిన రాళ్లు, అవక్షేపాలు సమూహాలను పరిశీలించి జీలాండియా పటాలను తిరిగి రూపొందించింది. అయితే జీలాండియా సుమారు 8.3 కోట్ల సంవత్సరాల క్రితం చివరి క్రిటీషియస్ యుగంలో ఏర్పడింది. అయితే దీని ప్రస్థానం అంతకన్నా ముందే మొదలైంది. అప్పట్లో మన భూభాగం అంతా ఒకే ముద్దలా ఉండేది. దీన్నే గోండ్వానా మహాఖండంగా పిలుచుకుంటారు. ఇది విడిపోయి విస్తరిస్తూ ఖండాలుగా ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతి చిన్న పలుచటి కొత్త జీలాండియా ఖండం పుట్టుకొచ్చింది. సుమారు 10 కోట్ల ఏళ్ల క్రితం అంటార్కిటికా నుంచి, సుమారు 8 కోట్ల ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా నుంచి విడిపోయిందని సైంటిస్టులు భావిస్తున్నారు. అప్పట్లో కొంతకాలం ఇది పూర్తిగా లేదా కొంత భాగం ద్వీపంగా ఉండేదని కూడా భావిస్తున్నారు. అయితే 2.5 కోట్ల సంవత్సరాల క్రితం మహాసముద్రం నీటిలో మునిగిపోయింది. పైకి కనిపించే న్యూజిలాండ్ దీనిలో భాగమే అనే భావన 2002లోనే పురుడు పోసుకుంది. నీటి లోతును తెలిపే బ్యాథిమెట్రీ అధ్యయనంతో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే జీలాండియా మీదున్న సముద్రం లోతు తక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో ఇది మహాసముద్రం భూ పలకాలకు సంబంధించి కాదని, ఖండ భూ పలకాలతో ముడిపడి ఉండవచ్చనే భావన బలపడింది. సాధారణంగా మహాసముద్రం భూ పలకాలు రాళ్లు పలుచగా ఉంటాయి. కానీ జీలాండియా రాళ్లు మందంగా ఉండటం, రాళ్లలోని అంశాలు భిన్నంగా ఉండటంతో దీన్ని కొత్త ఖండంగా భావించవచ్చని ప్రతిపాదించారు. అయితే 94% నీటి అడుగున ఉండిపోవటమే పెద్ద చిక్కుగా మారింది.
దశాబ్దం పాటు పరిశోధనలు చేసిన ఇది మొదట్లో ఎలా ఏర్పడిందనేది రహస్యంగానే మిగిలిపోయింది. దీని గుట్టు తేలకపోవటానికి ప్రధాన కారణం గోండ్వా నుంచి విడిపోయినప్పుడు ఏర్పడిన విచిత్రమైన ఘటనే ఇది. అయితే అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం 2019లో జిలాండియా దక్షిణ భూభాగాన్ని పటంగా రూపొందించింది. వీరి పరిశోధనలో ఒక విచిత్రమైన విషయం బయటపడింది. జిలాండియా ఏదో ఒక సమయంలో భూపలకాలు బలాలు మూలంగా సాగిపోయిందని తేలింది. ఫలితంగా మిగతా ఖండాలు మాదిరిగా కాకుండా పలుచటి ఖండంగా మారింది. అంతేకాదు పగుళ్లు మూలంగా సముద్రపు అడుగున పైపొర ఏర్పడింది. ఈ క్రమంలో వంపులు తిరిగింది. జిలాండియా అసలు రూపాన్ని తెలుసుకోవటంలో ఇదే సవాలుగా మారింది. అయితే భూమి పైపొర మందం సాంద్రత వంటి వివిధ స్వభావాలను పరిగణలోకి తీసుకుని చూస్తే ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పమైన అరేబియా ద్వీపకల్పం భారత ఉపఖండం కన్నా జిలాండియా చాలా పెద్దది. సూక్ష్మఖండం కన్నా ఖండంగా గుర్తించడానికి అన్ని అర్హతలు జిలాండియాకు ఉన్నాయని న్యూజిలాండ్ ఆస్ట్రేలియన్ జియోలజిస్టులు ధృవీకరించారు. దీని విస్తీర్ణం సుమారు 49 లక్షల కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇది మడగాస్కర్ కన్నా 6 రెట్లు పెద్దది. ఈ రోజు ఒక కొత్త 8వ ఖండం గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొత్త ఖండం గురించి మీ ఒపీనియన్ ఏమిటో కమెంట్ ద్వారా తెలియజేయండి. మర్చిపోకండి, మా ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.